ఇంపోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేయడం ఈజీ అనిపిస్తుంది. అలీబాబాలో ప్రొడక్ట్ చూస్ చేస్తారు, సప్లైర్‌ని కాంటాక్ట్ చేస్తారు, షిప్‌మెంట్ బుక్ చేస్తారు. కానీ యాక్చువల్ ప్రాబ్లమ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా? లాజిస్టిక్స్ మిస్టేక్స్. చాలామంది బిగినర్స్ రాంగ్ షిప్పింగ్ చూస్ చేస్తారు. ప్యాకింగ్ ఇగ్నోర్ చేస్తారు. కస్టమ్స్ అండర్‌స్టాండింగ్ లేకుండా ఇంపోర్ట్ చేస్తారు. దీనివల్ల వచ్చే రిజల్ట్ ఏంటి? థౌసండ్స్‌లో మనీ లాస్, డెలివరీ డిలేస్, డ్యామేజ్డ్ గూడ్స్, ఎక్స్‌ట్రా డ్యూటీ, అన్‌ఎక్స్‌పెక్టెడ్ కొరియర్ చార్జెస్. కొన్ని మిస్టేక్స్ వల్ల అయితే బిజినెస్ స్టార్ట్ అవ్వకుండానే క్లోజ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ వీడియోలో బిగినర్స్ మోస్ట్‌లీ చేసే 5 డేంజరస్ ఇంపోర్ట్ మిస్టేక్స్ సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఇంపోర్టర్ అయినా, రీసెల్లర్ అయినా, ఈ కామర్స్ సెల్లర్ అయినా, చైనా నుండి ప్రొడక్ట్స్ తెప్పించే వాళ్ళైనా, తెప్పించాలని అనుకుంటున్న బిగినర్ అయినా, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఈ మిస్టేక్స్‌లో వన్ స్మాల్ మిస్టేక్ చేసినా మీ ప్రాఫిట్ మొత్తం తినేస్తుంది. హలో ఆల్, నేను నవీన్ బెజవాడ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఫర్ మోర్ యూస్ఫుల్ కంటెంట్. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మరింత మందికి వీడియో రీచ్ చేయాలా సపోర్ట్ చేయండి. అసలు ఫస్ట్ మీరు చేస్తున్న కాస్ట్లీ మిస్టేక్ రాంగ్ షిప్పింగ్ మెథడ్ చూస్ చేయడం. ఇది బిగినర్స్ చాలా కామన్గా చేస్తారు. ఎగ్జాంపుల్, సప్లయర్ చెప్పాడు అని ఎక్స్ప్రెస్ కొరియర్ చూస్ చేస్తారు. కానీ యాక్చువల్గా సీ ఫ్రైట్ బెటర్ ఆప్షన్ ఉంటుంది. మరికొందరు చీప్ అనుకొని సీ ఫ్రైట్ యూస్ చేస్తారు. కానీ కార్గో అర్జెంట్ ఉంటుంది. కస్టమర్ వెయిట్ చేస్తూ ఉంటాడు. నవ్ అండర్స్టాండ్ వన్ థింగ్. ఎవ్రీ షిప్మెంట్‌కి సేమ్ షిప్పింగ్ మెథడ్ వర్క్ అవ్వదు. ప్రొడక్ట్ వెయిట్, పార్సిల్ సైజ్, అర్జెన్సీ, ప్రొడక్ట్ వాల్యూ, షిప్మెంట్ క్వాంటిటీ మీద డిపెండ్ అవుతుంది. ఎగ్జాంపుల్, 5 కేజీ ఎలక్ట్రానిక్ షిప్మెంట్ ఉంటే ఎయిర్ ఫ్రైట్ బెటర్. 500 కేజీ ఫర్నిచర్ ఉంటే సీ ఫ్రైట్ ఎకనామికల్. స్మాల్ డాక్యుమెంట్ పార్సల్ ఉంటే కొరియర్ మోడ్ బెటర్. రాంగ్ మోడ్ చూస్ చేస్తే షిప్పింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, డెలివరీ డిలే అవుతుంది, కస్టమర్ డిస్సాటిస్ఫాక్షన్ అండ్ ఫైనలీ ప్రాఫిట్ మొత్తం తగ్గిపోతుంది. అందుకే బిగినర్స్ ఫస్ట్ లాజిస్టిక్స్ మోడ్స్ గురించి కంప్లీట్గా తెలుసుకొని అర్థం చేసుకోవాలి. అండ్ చాలా మంది ప్రొడక్ట్ ప్రైస్ పైన ఫోకస్ చేస్తారు, కానీ మీరు స్పెండ్ చేసే లాజిస్టిక్స్ కాస్ట్ యాక్చువల్ ప్రాఫిట్ డిసైడ్ చేస్తుంది. సమ్ టైమ్స్ ప్రొడక్ట్ కాస్ట్ కన్నా షిప్పింగ్ ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ బిగినర్స్ ఎక్సైట్మెంట్లో ఫాస్ట్గా రావాలి అని ప్రీమియం షిప్పింగ్ చూస్ చేస్తారు. తర్వాత కొరియర్ బిల్ చూసి షాక్ అవుతారు. సో బిఫోర్ బుకింగ్ షిప్మెంట్ ఆల్వేస్ కంపేర్ చేయండి. మీ రిక్వైర్మెంట్కి కొరియర్ బెస్టా, ఎయిర్ ఫ్రైట్ బెస్టా, సీ ఫ్రైట్ బెస్టా అని. ఏ కొరియర్ మోడ్ సూటబుల్ అండ్ బెటర్ ఆప్షన్ అని. ఇది సింపుల్ హ్యాబిట్, బట్ హ్యూజ్ మనీ సేవ్ అవుతుంది. సెకండ్ డేంజరస్ మిస్టేక్, వాల్యూమెట్రిక్ వెయిట్ ఇగ్నోర్ చేయడం. ఇది ఇంటర్నేషనల్ షిప్పింగ్లో బిగినర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. దీనివల్ల వచ్చే రిజల్ట్ చూసి షాక్ అవ్వక తప్పదు. మీరు ఏమనుకుంటారంటే పార్సిల్ ఓన్లీ 5 కేజీసేగా అని. కానీ కొరియర్ కంపెనీ అంటుంది, సార్ షిప్పింగ్ ఛార్జెస్ 9,000. కానీ ఎందుకు? ఎందుకంటే ఇంటర్నేషనల్ షిప్పింగ్లో యాక్చువల్ వెయిట్ మాత్రమే కాదు, బాక్స్ సైజ్ కూడా ఇంపార్టెంట్. లార్జ్ సైజ్ పార్సిల్ ఎయిర్క్రాఫ్ట్లో ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. అందుకే కొరియర్ కంపెనీ సైజ్ బేస్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాయి. ఎస్పెషల్లీ పిల్లోస్, టాయ్స్, షూస్, ప్లాస్టిక్ ఐటమ్స్, లైట్ వెయిట్ బల్కీ ప్రొడక్ట్స్కి వాల్యూమెట్రిక్ వెయిట్ ఎక్కువ వస్తుంది. ఇది అవాయిడ్ చేయాలంటే కాంపాక్ట్ ప్యాకింగ్, ప్రాపర్ బాక్స్ సెలెక్షన్, అన్నెసరీ ఎంటీ స్పేస్ రిమూవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మెనీ సప్లయర్స్ హ్యూజ్ బాక్సెస్ యూజ్ చేస్తారు. మీరు చెక్ చేయకపోతే ఎక్స్ట్రా షిప్పింగ్ కాస్ట్ పే చేయాల్సి ఉంటుంది. స్మాల్ ప్యాకింగ్ ఆప్టిమైజేషన్ వల్ల వెయిట్ తగ్గి థౌజండ్స్ మనీ సేవ్ చేయొచ్చు. థర్డ్ కాస్ట్లీ మిస్టేక్, స్మాల్ క్వాంటిటీస్ రిపీటెడ్లీ ఆర్డర్ చేయడం. ఎగ్జాంపుల్, ఎవ్రీ వీక్ స్మాల్ షిప్మెంట్ ఇంపోర్ట్ చేస్తున్నారనుకోండి. ఈచ్ షిప్మెంట్కి కొరియర్ ఛార్జ్, హ్యాండ్లింగ్ ఛార్జ్, కస్టమ్స్ ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ ఫీ సెపరేట్గా పే చేయాలి. ఫైనల్గా ప్రొడక్ట్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. మెనీ బిగినర్స్ ప్రొడక్ట్ చీప్గా అని ఫీల్ అవుతుంటారు, కానీ రిపీటెడ్ షిప్పింగ్ వల్ల ఓవరాల్ లాస్లో ఉంటారు. స్మార్ట్ ఇంపోర్టర్స్ ఏం చేస్తారు అంటే బల్క్ ఆర్డర్స్ ప్లాన్ చేస్తారు, షిప్మెంట్స్ కన్సాలిడేట్ చేస్తారు, లాజిస్టిక్స్ని ఆప్టిమైజ్ చేస్తారు. ఎస్పెషల్లీ చైనా ఇంపోర్ట్స్లో కన్సాలిడేషన్ చాలా పవర్ఫుల్. డిఫరెంట్ సప్లయర్స్ నుంచి గూడ్స్ కలెక్ట్ చేసి వన్ షిప్మెంట్గా పంపిస్తారు. దానివల్ల మనకి రిజల్ట్ లోయర్ షిప్పింగ్ కాస్ట్, బెటర్ ప్రాఫిట్ మార్జిన్ వస్తుంది. ఫోర్త్ డేంజరస్ మిస్టేక్, ప్యాకింగ్ని లైట్గా తీసుకోవడం. ఇంటర్నేషనల్ కార్గో సింపుల్గా ట్రావెల్ అవ్వదు. ట్రక్స్, వేర్ హౌసెస్, ఎయిర్పోర్ట్స్, కస్టమ్స్, కంటైనర్స్, ఇన్నిసార్లు లోడింగ్ అన్లోడింగ్ చేయాల్సి ఉంటుంది. సో మన ప్యాకింగ్ వీక్గా ఉంటే దానివల్ల
షిప్మెంట్ డ్యామేజ్, లీకేజ్, స్ట్రా స్ట్రాచెస్ వచ్చి కస్టమ్స్ రిజెక్షన్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ ఫ్రాజల్ ఐటమ్స్ చాలా రిస్కీ. సప్లయర్ని మనం ఆల్వేస్ చెక్ చేయాలి. ఎక్స్పర్ట్ ప్యాకింగ్ ఉందా, బబుల్ ర్యాప్ యూస్ చేస్తున్నారా, వాటర్ ప్రూఫ్ ప్రొటెక్షన్ ఉందా, ప్యాలెట్ ప్యాకింగ్ పాసిబులా అని. ప్యాకింగ్ పైన లిటిల్ ఎక్స్ట్రా స్పెండ్ చేస్తే తర్వాత హ్యూజ్ లాస్ అవాయిడ్ చేయొచ్చు. ఫిఫ్త్ డేంజరస్ మిస్టేక్, రాంగ్ హెచ్ఎస్ కోడ్ యూజ్ చేయడం. హెచ్ఎస్ కోడ్ అంటే కస్టమ్స్ ప్రొడక్ట్ ఐడెంటిఫికేషన్ నెంబర్. కస్టమ్స్ ఆఫీసర్ ప్రొడక్ట్ని హెచ్ఎస్ కోడ్ బేస్ చేసి క్లాసిఫై చేస్తారు. మీరు రాంగ్ హెచ్ఎస్ కోడ్ యూజ్ చేస్తే ఎక్స్ట్రా కస్టమ్స్ డ్యూటీ వస్తుంది, షిప్మెంట్ హోల్డ్ అవుతుంది, డాక్యుమెంట్ క్లారిఫికేషన్ పెనాల్టీస్ కూడా రావచ్చు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే సేమ్ ప్రోడక్ట్కి డిఫరెంట్ హెచ్ఎస్ కోడ్ యూజ్ చేస్తే డ్యూటీ కంప్లీట్లీ డిఫరెంట్ ఉండొచ్చు. అందుకే సప్లయర్ డీటెయిల్స్ వెరిఫై చేయండి, ప్రాపర్ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వండి, కస్టమర్ బ్రోకర్ని కన్సల్ట్ చేయండి. ఇది బిగినర్స్ ఇగ్నోర్ చేసే మేజర్ ఏరియా. హెచ్ఎస్ కోడ్ గురించి మీరు మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, వాచ్ ఎండ్ కార్డ్లో పెడతాను, వాచ్ చేయండి. ఇప్పుడు మీకు ఒక బోనస్ సెక్షన్ టిప్ ఏంటంటే ఇంపోర్ట్ బిజినెస్లో సక్సెస్ అంటే చీప్గా ప్రోడక్ట్ దొరకడం కాదు. యాక్చువల్ సక్సెస్ స్మార్ట్ లాజిస్టిక్స్, స్మార్ట్ షిప్పింగ్, స్మార్ట్ ప్యాకింగ్, స్మార్ట్ ప్లానింగ్. మోస్ట్ సక్సెస్ఫుల్ ఇంపోర్టర్స్ లాజిస్టిక్స్ని సీరియస్గా ట్రీట్ చేస్తారు. బిగినర్స్ మాత్రం స్టార్టింగ్లో ఓన్లీ ప్రోడక్ట్ పైన మాత్రమే ఫోకస్ చేస్తారు. అక్కడే మీకు వచ్చే ప్రాఫిట్స్లో డిఫరెంట్ క్రియేట్ అవుతుంది. సో ఫైనలీ ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే మీకు చాలా మనీ సేవ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఎల్సిఎల్ వర్సెస్ ఎఫ్సిఎల్ డిఫరెన్స్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంటైనర్ షిప్పింగ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి మన తెలుగు లాంగ్వేజ్లో కంప్లీట్ లాజిస్టిక్స్ నాలెడ్జ్ ఇచ్చే వన్ అండ్ ఓన్లీ ఛానల్ మన నవీన్ బెజవాడ ఛానల్. నెక్స్ట్ ఇంకా యూస్ఫుల్ వీడియోస్ వస్తాయి ఈ ఛానల్లో. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇంపోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి డెఫినెట్లీ షేర్ చేయండి. అండ్ మీరు ఏ సిటీ నుంచి వీడియో చూస్తున్నారో అండ్ పైన మిస్టేక్స్ ఏమైనా ఫేస్ చేస్తే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.